తెలంగాణ కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి దాదాపు 2 ఏళ్లవుతున్నా ఇప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరగలేదు. ఇప్పటికే పేర్లు ఖరారై ఏఐసీసీకి కూడా వెళ్లాయని ప్రచారం జరుగుతుండగా చివరి నిమిషంలో బ్రేక్ ఎందుకు పడింది? కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అభ్యంతరాలే కారణమా? తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ ఆసక్తికర రాజకీయ పరిణామాలపై స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలో వర్కింగ్ ప్రెసిడెంట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ, జిల్లాల సమన్వయం, వివిధ సామాజిక వర్గాల మధ్య రాజకీయ సమీకరణాలు సాధించడంలో వారు కీలకంగా వ్యవహరిస్తారు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రతి టీపీసీసీ అధ్యక్షుడికి తోడుగా వర్కింగ్ ప్రెసిడెంట్ల బృందం ఉండేది. 2014లో తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య బాధ్యతలు చేపట్టిన సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అనంతరం ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ గా వచ్చిన తర్వాత మల్లు భట్టి విక్రమార్క ఆ బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల తర్వాత జెట్టి కుసుమ్ కుమార్, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లభించాయి. అయితే మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2 ఏళ్లకు చేరువవుతున్నా ఒక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నియమింపబడకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై అనేక సార్లు కసరత్తు జరిగినప్పటికీ తుది ప్రకటన మాత్రం వెలువడలేదు. సామాజిక సమతుల్యత దృష్ట్యా బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఫార్ములా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓసీ కోటాలో ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్, రోహిన్ రెడ్డి పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. ఎస్టీ వర్గం నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గం నుంచి సంపత్ కుమార్, ప్రీతం పేర్లు చర్చకు వచ్చాయి. మైనారిటీ వర్గం నుంచి ఫయీం ఖురేషీ పేరు కూడా షార్ట్ లిస్ట్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం 7 నేతల పేర్లతో తుది జాబితాను సిద్ధం చేసి ఏఐసీసీకి పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని భావించిన సమయంలో వ్యవహారం మరోసారి నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోన్న ప్రచారం ప్రకారం తుది జాబితాలోని 2 పేర్లపై రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే చివరి నిమిషంలో నియామక ప్రక్రియ ఆగిపోయిందనే చర్చ నడుస్తోంది. సాధారణంగా రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీ స్థాయిలో చర్చలు పూర్తయిన తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం పూర్తి అంగీకారం వ్యక్తం కాలేదని, మరికొంత సమయం తీసుకుని అంశాన్ని మళ్లీ పరిశీలించాలని ఇన్ఛార్జ్ భావిస్తున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే హైకమాండ్ ఆమోదించినట్లు ప్రచారం జరుగుతున్న పేర్లను చివరి నిమిషంలో ఎందుకు నిలిపివేశారు? అసలు అభ్యంతరాల వెనుక రాజకీయ కారణాలున్నాయా, లేక భవిష్యత్తు సమీకరణాల కోసమే ఈ ఆలస్యమా అనే చర్చ జోరుగా సాగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం ఆలస్యం కావటం వల్ల జిల్లా స్థాయిలో పార్టీ కార్యకలాపాల సమన్వయంపై కూడా ప్రభావం పడుతోందని నేతలు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికలు, స్థానిక రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.